మహారాష్ట్రలో ఘోర ఓటమి తర్వాత మహావికాస్ అఘాడీలో బీటలు బారుతూ ఉన్నాయి. కూటమి నుంచి బయటకు వెళ్లిపోవాలి అని ఉద్ధవ్ ఠాకరే నిర్ణయించుకున్నారు అంటూ ప్రచారం జరుగుతోంది. మహారాష్ట్ర ఎన్నికల తర్వాత ఊహించని పరాజయానికి కారణాలను వెతుకుంటున్నాయి కూటమి పార్టీలు. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ 16 స్థానాల్లో గెలిచింది, శరద్ పవార్ ఎన్సీపీ 10 స్థానాల్లో గెలిచింది. కూటమిలో ఎంతకంత కొద్దిగా బాగా పెర్ఫామ్ చేసిన పార్టీ ఏది అంటే ఉద్ధవ్ ఠాకరే శివసేన అనుకోవాలి. కేవలం 20 స్థానాల్లో మాత్రమే విజయాన్ని సాధించింది. అయితే 4వ స్థానంలో ఉంది. అతిపెద్ద పార్టీలో వరుసగా 4వ స్థానంలో ఉద్ధవ్ ఠాకరే శివసేన పార్టీ ఉంది. కాంగ్రెస్ 16 స్థానాలను గెలుచుకుని ఘోరమైన వైఫల్యాన్ని మూటగట్టుకుంది. ఎన్సీపీ శరద్ పవార్ ఎన్సీపీ 10 స్థానాల్లో గెలిచి ఘోరమైన వైఫల్యాన్ని మూటగట్టుకుంది. ఉద్ధవ్ ఠాకరే శివసేన కూడా 20 స్థానాల్లోనే గెలవడంపై అంతర్మథనం మొదలైంది. కారణాలను విశ్లేషించుకుంటూ ఉన్నారు. మరోవైపు అందరూ కూడా కాంగ్రెస్తో కలవడం వల్ల ఉద్ధవ్ ఠాకరే శివసేన తన ప్రభావాన్ని కోల్పోతోంది అంటూ మహారాష్ట్రలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. బాల్ ఠాకరే ఇప్పుడు కాంగ్రెస్తో కలవాలని అనుకోలేదు. కానీ 2019లో ఉద్ధవ్ ఠాకరే బీజేపీతో విభేదించి సిద్ధాంతాలను పక్కన పెట్టి కాంగ్రెస్తో కలిసి వెళ్ళి ఆయన ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు అనే అభియోగాలు వచ్చాయి. ఆ తర్వాత మళ్ళీ 2022లో చీలికల కారణంగా మహాయుతి ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి నుంచి ఉద్ధవ్ ఠాకరే ఈసారి అధికారంలోకి రాబోయేది తామే అని బలంగానే భావించారు. కానీ ఘోర వైఫల్యాన్ని మహారాష్ట్ర ప్రజలు ఈ మహావికాస్ అఘాడీకి కట్టబెట్టారు. దీంతో ఇప్పుడు మరోసారి ఉద్ధవ్ ఠాకరే ఆలోచించుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఉద్ధవ్ ఠాకరే మహావికాస్ అఘాడీని కూటమి నుంచి బయటకు రాబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఉద్ధవ్పై ఒత్తిడి తెస్తున్నట్టుగా సమాచారం. పార్టీ నుంచి ఉద్ధవ్పై పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. రాబోయే బృహన్ ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేద్దామంటూ ఉద్ధవ్కు నేతలు సలహా ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. కూటమిని వీడుతున్నారు అన్న ప్రచారంపై సంజయ్ రౌత్ స్పందించారు. ఏం చేయాలో మాకు తెలుసు అంటూ సంజయ్ రౌత్ సమాధానం చెప్పారు. ఇటీవల ఎన్నికల్లో 46 సీట్లు మాత్రమే గెలుచుకుంది మహావికాస్ అఘాడీ. అందులో అత్యధికంగా గెలుచుకున్న పార్టీ శివసేన, కేవలం 20 సీట్లు మాత్రమే గెలుచుకుంది. కూటమిలో అత్యధిక సీట్లు గెలుచుకున్న పార్టీ శివసేన మాత్రమే, ఉద్ధవ్ ఠాకరే శివసేన. సో ఇప్పుడు కూటమి నుంచి బయటకు రావాలి అని శివసేన నిర్ణయించుకోవడం ద్వారా ఎటువంటి పరిణామాలు చోటు చేసే అవకాశం ఉంది? నిజంగానే బయటకు రాబోతున్నారా లేదంటే ఊహాగానాలు జరుగుతున్నాయా? ఇవన్నీ సమాచారం అందించడానికి మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ఘోర వైఫల్యానికి ఒక పక్క కారణాలను వెతుక్కుంటోంది మహావికాస్ అఘాడీ. ఈలోపే బీటలు వారుతున్నాయి. కూటమి నుంచి ఉద్ధవ్ ఠాకరే బయటకు రాబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఏం జరుగుతుంది? బయటకు రాబోతున్నారా ఉద్ధవ్? అఘాడీకి సంబంధించిన కూటమి అంతా కూడా చీలికలుగా వెళ్లిపోయే పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. మొన్న కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు రాజీనామా తర్వాత ప్రస్తుతం ఉద్ధవ్ ఠాకరే సంబంధించిన అంశం కూడా మహారాష్ట్రలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత జరుగుతున్న పరిణామాలన్నీ కూడా రానున్న రోజుల్లో ఇండియా కూటమిని పూర్తిగా చీల్చే పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే గతంలో ఏదైతే ఠాకరే ఉన్న సందర్భంలో కూడా ఆయన ఎప్పుడు కూడా బీజేపీ వెంటే కొంత మద్దతుగా ఉన్నాడే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ కు మద్దతు తెలపలేదు అనేది కూడా ఉద్ధవ్ ఠాకరేకి సంబంధించిన వర్గీయులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఇటువంటి సందర్భంలో ఖచ్చితంగా మనం రానున్న ఎన్నికల్లో ఏదైతే సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయో వీటన్నిటిలో కూడా ఖచ్చితంగా సింగిల్ గానే పోటీ చేద్దాము, ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ తోటి కలిసి వెళ్ళొద్దు అనేది కూడా నేతలంతా ఉద్ధవ్ ఠాకరేకి చెప్తున్న పరిస్థితి ఉంది. ఎంబీఏకి సంబంధించిన అంశంలో మరొక చీలిక మొదలైందని చెప్పుకోవచ్చు. అయితే ఓటమి తర్వాత పరిస్థితులన్నిటిపైన కూడా సమీక్ష జరుపుకుంటాం, ఖచ్చితంగా రానున్న రోజుల్లో కలిసే ముందుకు వెళ్తాం అనేది కూడా గతంలో ఎంబీఏ చెప్పినప్పటికీ ప్రస్తుత పరిస్థితులన్నీ కూడా పూర్తిగా మారిపోతున్న పరిస్థితి అయితే చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు శివసేనకు సంబంధించిన ఉద్ధవ్ ఠాకరేకి సంబంధించిన శివసేనలో చీలికలు కూడా మొదలయ్యాయి. ఖచ్చితంగా పార్టీ రానున్న 5 సంవత్సరాల్లో ఎట్లాగూ అధికారంలో లేం కాబట్టి సార్వత్రిక ఎన్నికల్లోనైనా సరే మన సత్తా చాటుకుందామంటే ఖచ్చితంగా సింగిల్ గానే వెళ్దాము, ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ తోటి కలిసి వెళ్ళొద్దు అనేది కూడా నేతలంతా కూడా ఉద్ధవ్ ఠాకరేకు కోరుతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇదే కనుక నిజమైతే ఖచ్చితంగా ఎంబీఏ కూటమిలో శివసేన సంబంధించిన ఉద్ధవ్ ఠాకరే అందులో నుంచి బయటికి వెళ్లిపోతారు. ఆయన ఒంటరిగానే రానున్న రోజుల్లో ఉంటారనేది కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా మహారాష్ట్ర ఎన్నికల తర్వాత జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మహారాష్ట్రలో ఒక్కొక్కటిగా ఏదైతే మొన్నటి వరకు ముఖ్యమంత్రి అభ్యర్థి పైన కూడా కొంత చర్చ జరగడం జరిగింది. ఎన్డీఏ అలయన్స్ లో
ఏర్పడే ప్రభుత్వాన్ని ఏ విధంగా ఎవరు సీఎం అనే దానిపైన కొంత సస్పెన్స్ కొనసాగింది. ఆ తర్వాత పిసిసి అధ్యక్షుడు రాజీనామా చేయడం కాంగ్రెస్ పార్టీకి మహారాష్ట్రలో ఓడిపోవడానికి ఎంవీఏ కూటమి ఓడిపోవడానికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయడం. ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే శివసేనకు సంబంధించిన ఆయన కూడా ఆ కూటమిలో నుంచి బయటికి వెళ్ళిపోతాను, అంటే ఉద్ధవ్ బయటకు వచ్చేస్తే ఎటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది? ఇప్పటికే కాంగ్రెస్ పెద్ద అపవాదనే మూట కట్టుకుంది, అందరూ కాంగ్రెస్ వైపు వేలు పెట్టి చూపిస్తున్నారు. ఉద్ధవ్ ఠాక్రే కూడా కాంగ్రెస్ ఉండటం వల్లే ఎంత ఘోర వైఫల్యాన్ని మూట కట్టుకోవాల్సి వచ్చిందనే ప్రచారం జరుగుతుంది. సో ఉద్ధవ్ కూటమి నుంచి బయటకు వెళ్ళిపోతే జరిగే రాజకీయ పరిణామాలు ఏంటి? ఖచ్చితంగా ఇప్పుడు రాజకీయంగా అయితే ఇప్పుడు ఏదైతే అఘాడీకి సంబంధించిన అంశంలో ఎన్డీఏ కూటమిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం దాదాపు ఖరారైపోయింది. ముఖ్యమంత్రి అభ్యర్థి పైన స్పష్టత వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు రాజకీయాన్ని ప్రభావితం చేయగల అంశాలు ఏమీ లేకపోయినప్పటికీ రానున్న రోజుల్లో ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, ఇతర ఎలక్షన్స్ అన్నిట్లో కూడా ఉద్ధవ్ ఠాక్రే తన సత్తాను చాటుకోవాలి, తన ఉనికిని మరొక మారు మహారాష్ట్రలో చాటుకోవాలంటే ఖచ్చితంగా తాను సింగిల్ పార్టీగానే వెళ్ళాలి అనేది కూడా ఆయన సమీప వర్గీయులు అయితే చెప్తున్నారు ఆయనకు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ తోటి కలిసి వెళ్ళడం వల్లనే దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా ఇండియన్ అలయన్స్ ప్రజలు నమ్మే పరిస్థితులు లేదు. కేవలం కొన్ని ప్రాంతాలు ఏదో కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల్లో తప్ప మిగతా ఎక్కడ కూడా ఇండియా కూటమి విజయం సాధించిందే లేదు. కాబట్టి రానున్న రోజుల్లో కూడా తాము సింగిల్ గానే పోటీ చేయాలి, సింగిల్ గా వెళ్ళడమే ఉత్తమం అంటూ కూడా అనేక మంది ఆయనకు ఉద్ధవ్ ఠాక్రే సంబంధించిన శివసేనకు కొన్ని సూచనలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆయన లోకల్ బాడీ ఎన్నికలు, ఇతర ఎన్నికల్లో కూడా ఆయన సింగిల్ గా వెళ్తే కనీసం మహారాష్ట్రలో అక్కడి వరకైనా సరే ఆయన తన కొంత డ్యామేజ్ ని కవర్ చేసుకోవచ్చు అన్న ఆలోచనలు అయితే ప్రస్తుతం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇదే జరిగితే కనుక 2-3 రోజుల్లోనే ఎంవీఏ కూటమికి సంబంధించి చీలికలు అయితే ఏర్పడే పరిస్థితి ఉంది. ఉద్ధవ్ ఠాక్రే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీతో వెళ్ళకూడదు అనేది కూడా ఆయనకు సమీప వర్గీయులు అయితే చెప్పిన నేపథ్యంలో ఒకవైపు షిండేకి సంబంధించిన వర్గీయులంతా బీజేపీతో కలిసి వెళ్లడం తోటి ప్రత్యామ్నాయం లేక ఆయన ఖచ్చితంగా కాంగ్రెస్ తోటి వెళ్లారనేది కూడా ఆయన సమీప వర్గీయులు అయితే చెప్తున్నారు. అంటే ఒకవేళ నిజానికి మహారాష్ట్రలోకి వచ్చేవన్నీ కూడా లోకల్ బాడీ ఎలక్షన్సే కాబట్టి ఇలాంటి నిర్ణయం తీసుకుంటే శివసేనకు కొంత లాభం చేకూరే అవకాశం ఉంటుంది లోకల్గా. కానీ ఇది నేషనల్ వైడ్లో కాంగ్రెస్ పై ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది? రేపు నెక్స్ట్ ఇయర్ అటు ఢిల్లీ ఎలక్షన్స్ ఉంటాయి, ఇటు బీహార్ ఎలక్షన్స్ కూడా ఉంటాయి. సో ఈ పరిణామాలు అటు కాంగ్రెస్ పై ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందనే చర్చ జరుగుతోంది. ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇండియన్ అలయన్స్ అనేది కూడా పూర్తిగా మహారాష్ట్రలో చీలిక తర్వాత కూడా దేశవ్యాప్తంగా ఫెయిల్యూర్ కి సంబంధించి ఇండియా కూటమి ఫెయిల్యూర్ లో కాంగ్రెస్ పార్టీ లార్జెస్ట్ పార్టీగా ముద్రణ ఇప్పటికే పడిన నేపథ్యంలో పిసిసి అధ్యక్షుడు రాజీనామా తర్వాత కాంగ్రెస్ తనను తాను ఒప్పుకుంది అనేది కూడా కొంత సమాచారం బయటికి వెళ్లడం జరిగింది. కాంగ్రెసే తప్పడం వల్లనే మహారాష్ట్రలో కూటమి ఓడిపోయింది అనేది కూడా ఆయన రాజీనామా తర్వాత ప్రజలంతా నమ్మే పరిస్థితి వచ్చిన నేపథ్యంలో శివసేనకు సంబంధించిన ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించి కూడా ఆయన బయటకు రావడం వల్ల రానున్న రోజుల్లో మహారాష్ట్రలో తనను తాను కాపాడుకోవచ్చు అనేది కూడా ఆయన ప్లాన్ ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా దాని ఇంపాక్ట్ అయితే 100% ఉంటుంది. ఇండియా కూటమిలో కొత్తగా వచ్చి చేరే వారైతే కూడా మరొకసారి ఆలోచించుకునే పరిస్థితే దేశవ్యాప్తంగా ఏర్పడుతుంది. ఇప్పటికే ఢిల్లీ ఎన్నికలు దాదాపు దగ్గర పడ్డాయి. ఢిల్లీ ఎన్నికల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా అలయన్స్ తోటి కలిసి వెళ్తామంటూ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ముంబై మహారాష్ట్రకు సంబంధించిన ఫలితాలే ఢిల్లీలో కూడా పునరావృతం అవుతాయా అన్న అనుమానాలు అయితే ప్రస్తుతం తలెత్తుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి రానున్న రోజుల్లో ఇండియా కూటమికి పెద్ద దెబ్బే తగిలే అవకాశం ఉంది. మహారాష్ట్ర ఎన్నికల తర్వాత కూటమిలో ఎవరుంటారు, ఇండియా కూటమిలో ఎవరు వెళ్ళిపోతారన్న దానిపైన కూడా కొంత చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. దేశ రాజకీయాల్లో పూర్తి స్థాయిలో ఇండియా కూటమికి ఇది ఒక పెద్ద దెబ్బ అని చెప్పుకోవచ్చు. రైట్ గోపి, మహారాష్ట్ర ఎన్నికల్లో ఘోర పరాజయంతో కారణాలను వెతుక్కుంటున్న కూటమికి మహావికాస్ అఘాడీకి మరో ఎదురుదెబ్బ. మహావికాస్ అఘాడీలో బీటలు జరగబోతున్నాయనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మహావికాస్ అఘాడీ కూటమిలో లుకలుకలు బయటపడుతున్నాయి. ఎంవీఏను ఉద్ధవ్ ఠాక్రే వీడబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. కూటమిని వీడాలి అంటూ ఇటు పార్టీ నుంచి కీలక నేతలు ఉద్ధవ్ ఠాక్రేపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టుగా తెలుస్తోంది. రాబోయే బృహన్ ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేద్దామంటూ ఉద్ధవ్కు నేతలు సలహా ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. కూటమిని వీడుతున్నారు అన్న ప్రచారంపై సంజయ్ రౌత్ స్పందించారు. ఏం చేయాలో మాకు తెలుసు అంటూ సంజయ్ రౌత్ సమాధానం ఇచ్చారు. ఇటీవల ఎన్నికల్లో 46 సీట్లు గెలుచుకుంది మహావికాస్ అఘాడీ. కూటమిలో ఉద్ధవ్ శివసేనకే అత్యధికంగా ఎక్కువ సీట్లు వచ్చాయి, 20 సీట్లను గెలుచుకుంది.
ఉద్ధవ్ ఠాక్రే శివసేన కాంగ్రెస్ 16 సీట్లు, ఎన్సీపీ శరద్ పవార్ ఎన్సీపీ 10 సీట్లు గెలుచుకొని కేవలం 46 స్థానాలకే పరిమితమయ్యారు. ఘోర వైఫల్యంపై కారణాలను విశ్లేషించుకుంటున్న కూటమికి ఉద్ధవ్ ఠాక్రే బయటకు వెళ్ళిపోతే ఇది మరో ఎదురుదెబ్బగానే చెప్పుకోవాలి. ఈ ప్రభావం జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పైన ఇండియా కూటమి పైన ఉండే అవకాశం ఉంటుంది అనే చర్చ కూడా జరుగుతుంది. మరి ఉద్ధవ్ పార్టీని వీడుతున్నట్టుగా ప్రకటన చేస్తారా? ఆ ప్రకటన చేసేటప్పుడు ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారు అనే విషయంపై ఆసక్తి నెలకొని ఉంది. ఈ వార్తపై మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? ఉద్ధవ్ పార్టీని వీడాలి అనే మీరు కోరుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ బాక్స్లో తెలియచేయండి. RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక